ఓం శ్రీమాత్రే నమః. అక్టోబర్ 13వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం, అశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరత్ ఋతువు, ఆదివారం. తిథి ఏకాదశి, రాత్రి 2 గంటల 25 నిమిషాల వరకు. నక్షత్రం ధనిష్ట, రాత్రి 11 గంటల 45 నిమిషాల వరకు. వర్జ్యం 6 గంటల 7 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 9 నిమిషాల నుంచి 4 గంటల 56 నిమిషాల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1 గంట 47 నిమిషాల నుంచి 3 గంటల 19 నిమిషాల వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 54 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 58 నిమిషాలకు. ఈ రోజు విశేషం పాశాంకుశ ఏకాదశి. అశ్వయుజ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పాశాంకుశ ఏకాదశి అంటారు. ఈ పాశాంకుశ ఏకాదశి చాలా మహిమ కలిగినటువంటి ఏకాదశి. ఈ రోజు పాశాంకుశ ఏకాదశి. ఈ రోజు ఎవరైతే విష్ణుమూర్తిని ఆరాధిస్తారో అనేక పుణ్య ఫలితాలు లభిస్తాయని చెబుతారు. ఏకాదశి తిథి శుక్లపక్షంలోని 11వ రోజున వచ్చే హిందూ ఉపవాస దినమని చెప్తారు. పాశాంకుశ ఏకాదశిని పద్మనాభ స్వామికి అంకితం చేశారు. ఈ రోజు భక్తులు పూర్తి అంకిత భావంతో, ఉత్సాహంతో పద్మనాభుని పూజిస్తారు. పాశాంకుశ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. ఈ ఏకాదశి రోజు ఎవరైతే శ్రీ మహావిష్ణువుని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి అకాల మృత్యువు తొలగిపోతుందని, శారీరక బాధలు నయమవుతాయని, వ్యాధుల నుంచి బయటపడతారని చెబుతున్నారు. పాశాంకుశ ఏకాదశి నియమాలను సంతానం పాటిస్తే తల్లిదండ్రుల ఆరోగ్యం, ఆయుష్ వృద్ధి చెందుతుందని నమ్ముతారు. పాశాంకుశ ఏకాదశి నాడు తలస్నానం చేసి ఇంట్లో లక్ష్మీ నారాయణులను తులసితో పూజించాలి. ధూపం దీపం నివేదించి నైవేద్యంగా ఆవు పాలతో చేసిన పదార్థాలను పెట్టాలి. ఈ రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఉపవాసం చేయలేని వారు పాలు, పండ్లు తీసుకోవచ్చు, కానీ అన్నం మాత్రం తినకూడదు. ఈ రోజు ఇంట్లో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, విష్ణుమూర్తి గుడికి వెళ్లడం, గోసేవ చేయడం వంటివి మంచి ఫలితాలను ఇస్తాయని చెబుతున్నారు. ఈ రోజు ఉపవాసం పాటించేవారు పగలు రాత్రి అస్సలు నిద్రపోకూడదు. విష్ణుమూర్తిని స్తుతిస్తూ గడపాలి. ఇక పాశాంకుశ ఏకాదశి రోజున దాన ధర్మాలు చేయడం వలన చాలా పుణ్యం వస్తుందని చెబుతున్నారు. పాపాలు తొలగించడానికి అత్యంత పవిత్రమైన ఆచారంగా పాశాంకుశ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. పాశాంకుశ ఏకాదశి నాడు విష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించే వారికి మోక్షం లభిస్తుందని అంటున్నారు. పాశాంకుశ ఏకాదశి వ్రతాన్ని అన్ని వయసుల వారు పాటించవచ్చు. ఈ రోజు విష్ణుమూర్తిని స్మరించిన వారు హిందూ పుణ్యక్షేత్రాలను సందర్శించినంత పుణ్యాన్ని మూటగట్టుకుంటారు. పాశాంకుశ ఏకాదశి యొక్క గొప్పతనాన్ని బ్రహ్మ వైవర్త పురాణంలో వర్ణించారు. పాపాలను తొలగించడానికి అత్యంత పవిత్రమైన ఆచారమని నమ్ముతారు. హిందూ పురాణాలలో మహారాజా యుధిష్ఠిరుడు ఈ పవిత్రమైన రోజున ఉపవాసం పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలని శ్రీకృష్ణుణ్ణి అభ్యర్థించారు. పాశాంకుశ ఏకాదశి వ్రతాన్ని భక్తితో పాటించి విష్ణువును ప్రార్థిస్తే పాపాల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది, మోక్షం పొందుతారు. ఒక వ్యక్తి వారి వయస్సుతో సంబంధం లేకుండా పాశాంకుశ ఏకాదశి రోజున విష్ణునామాన్ని పఠించిన, స్వామివారి ఆలయాన్ని దర్శించిన విశేషమైన ఫలితం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాశుల్లో మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో తమ పనితీరుతో పెద్దలను మెప్పిస్తారు. అనుకున్న పనులు పూర్తి కావడంతో సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందుతారు. ఎవరి మాటల్ని లెక్కలోకి తీసుకోవద్దు. మీ మనసు కనిపించింది చేయండి. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. ఆత్మవిశ్వాసంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అవి భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల మెప్పు పొందుతారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతుంటాయి. కొందరు మిత్రులకు సహాయపడతారు. మధ్య కొద్దిగా ఆరోగ్య సమస్యలు తప్పవు. రాజకీయ సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. దైవ బలం ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది. విద్యార్థులకు కలిసి వచ్చే కాలం. విజయం లభిస్తుంది. నిర్దిష్టమైన కార్యాచరణ ద్వారా లాభాలు చేకూరుతాయి. ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగంలో శ్రమ ఉన్నా అంతిమంగా గుర్తింపు లభిస్తుంది. ఒక విషయంలో లాభపడతారు. దగ్గర వారి నుంచి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. చంచలత్వం రాకుండా జాగ్రత్త పడాలి. ఇష్టదేవతా ప్రార్థన మేలు చేస్తుంది.
మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశివారు ఆర్థిక వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న సమయానికి ధనం చేతికి అందుతుంది. కష్టం పెరుగుతుంది, కానీ అదే సమయంలో మీ గౌరవం కూడా రెట్టింపు అవుతుంది. స్నేహితుల సహాయంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. చేపట్టిన పనులకు తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా సమయం అనుకూలంగా ఉంటుంది. గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. సహోద్యోగుల సహకారం పొందుతారు. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన స్థాయిలో ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. అనుకున్నది దక్కుతుంది. ఆపదలు తొలగుతాయి. యశో వృద్ధి ఉంటుంది. ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. ధైర్యంగా పనులు చేసి పెద్దల మన్ననలు పొందుతారు. సంతోషాన్ని కలిగించే వార్తలు వింటారు. ఆంజనేయ స్వామిని ప్రార్థించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన తెలివితేటలతో కష్టమైన పనులు కూడా సులభంగా పరిష్కరించుకుంటారు. అందరి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్న సమయానికి లక్ష్యాలను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఏ పని చేసినా సక్సెస్ మీ వెంటే ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్కి సంబంధించిన సమాచారం వింటారు. సంతోషంగా ఉంటారు. ఇనుము వ్యాపారం చేసేవారు లాభాలు పొందుతారు. ఖర్చులకు కళ్ళెం వేయాలి. శ్రమ ఎక్కువగా ఉన్నా తలచిన పనులు పూర్తి చేస్తారు. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. అనుకోకుండా దగ్గర వారితో సంబంధం కుదురుతుంది. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో అనుకోని హోదాలు లభిస్తాయి. ఒక శుభవార్త మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలకు అనుకూలమైన సమయం. సన్నిహితులు, స్నేహితుల సహకారం ఉంటుంది. అద్భుత కార్యసిద్ధి. కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఉత్సాహంగా ప్రయత్నాలు ప్రారంభించాలి. ఒక శుభవార్త శక్తినిస్తుంది. మనసులోకి చెడు ఆలోచనలు రాకుండా చూసుకోండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. లక్ష్యంపై శ్రద్ధ పెంచాలి. ధనయోగం పుష్కలంగా ఉంటుంది. లక్ష్మి అష్టోత్తరం చదువుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. అదనపు ఆదాయం కోసం ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆశించిన విజయాన్ని పొందడంతో మనసు ఆనందంగా ఉంటుంది. విద్యార్థులకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అనుకున్న పని పూర్తి చేయాలన్న పట్టుదల మీలో ఉంటుంది. మీ మాటలు వేరేవారు అపార్థం చేసుకోవచ్చు. మీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చి అనవసరపు వివాదాలు పరిష్కరించే ప్రయత్నం చేయకండి. మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా ఒత్తిడిగా ఉన్న ఫలితం ఉంటుంది. విందులు, విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. ఇంజనీర్లకు, ఐటీ నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది. కుటుంబం అభివృద్ధి విషయంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని అమలుపరుస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులు తమ మెదడుకు పదును పెట్టాల్సి ఉంటుంది. సంకల్ప సిద్ధి ఉంటుంది. మిత్రుల సహకారంతో శుభ ఫలితాలు వస్తాయి. ప్రశాంతమైన జీవనం లభిస్తుంది. కష్టాలను అధిగమిస్తారు. దగ్గరి వారితో విభేదాలు రానియవద్దు. ధర్మాచరణ ద్వారా ఆర్థికంగా లాభాలు వస్తాయి. బాగా శ్రమించి పనిచేస్తే సత్వర కార్యసిద్ధి ఉంటుంది. సుబ్రహ్మణ్య స్తోత్రం వినండి. అదృష్టం పడుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ధైర్యం, సాహసంతో కూడిన నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఉత్సాహంతో ధర్మబద్ధంగా పనులు ప్రారంభించండి. సాహస కార్యాలు చేసే సమయం. న్యాయపరంగా శుభం చేకూరుతుంది. ఉద్యోగ ప్రయత్నం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆర్థిక విషయాలు పరిష్కారం అవుతాయి. స్నేహితుని సహాయంతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. మీ మనస్సుకు అనుగుణంగా పనుల్లో పురోగతి ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో తల్లిదండ్రుల సూచనలు పాటించాలి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు.
వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. డాక్టర్లకు బాగా పని ఒత్తిడి ఉంటుంది. ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. ఇంట బయట అనుకూలంగా ఉంటుంది. కొత్త పనులు చేపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహం అందుతుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కొన్ని విషయాల్లో సన్నిహితులు స్నేహితుల సహకారం అందుతుంది. విద్యార్థులు కాస్త కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థికంగా సమస్యలు వస్తాయి. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే సరి. ఆధ్యాత్మికంగా అనుకూలమైన కాలం. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఆదిత్య హృదయం చదువుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మంచి ఫలితాలు అందుతాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టండి. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. గతంలో మీ సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. ఆదాయంలో పెద్దగా మార్పేమీ ఉండదు. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఒక మోస్తరుగా ఉంటుంది. మీరు ఒక కొత్త ఆనందాన్ని అనుభవిస్తారు. మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది. సహనాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. మీ ప్రియమైన వారు సంతోషంగా ఉండడం మీకు మరింత సంతోషాన్ని ఇస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు లేదంటే హాజరవుతారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఎంతో ఉత్సాహంగా ఉంటారు. కాలం కూడా అనుకూలిస్తుంది. ప్రారంభించిన పనులు కూడా సమయానికి పూర్తవుతాయి. విశేషమైన శుభయోగాలు ఉన్నాయి. ఏ పని మొదలుపెట్టినా మంచి విజయం లభిస్తుంది. చక్కటి ఆలోచనతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. అవరోధాలు తొలగుతాయి. శత్రువులు మిత్రులవుతారు. ఇతరులతో మైత్రీభావం అభివృద్ధికి బాటలు వేస్తుంది. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు. విష్ణు సహస్రనామం చదవాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మంచి ఫలితాలు అందుతాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కష్టపడి ముందుకు సాగడంతో మీ ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కొత్త పనులు ప్రారంభించేందుకు, కొత్త నిర్ణయాలు తీసుకునేందుకు మంచి సమయం. పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. వ్యాపారులకు అభివృద్ధి కనిపిస్తోంది. సంతాన యోగం ఉంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది తగిన సమయం. దూర ప్రాంతంలో ఉన్న సంతానం క్షేమంగానే ఉంటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తాయి. పనులు చకచకా సాగుతాయి. సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించేందుకు అనుకూలమైన సమయం. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక శుభవార్తను వింటారు. శత్రువులకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. విజయ సోపానాలను అధిరోహిస్తారు. అంతా శుభమే జరుగుతుంది. ఆత్మబలం రక్షిస్తుంది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. బంధుమిత్రుల సహకారం అవసరం. ఏ పని మొదలు పెట్టినా కుటుంబ పెద్దల సూచనలు తీసుకోండి. కలహాలకు తావు లేకుండా వ్యవహరించాలి. గణపతి ధ్యానం శుభదాయకం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహన యోగం ఉంటుంది. చర్చలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. అనవసరపు ఖర్చులు ఇబ్బంది పెడతాయి. చికాకులు తప్పకపోవచ్చు. అనుకున్నవి అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. నా అనుకున్న వాళ్ళు సమయానికి సాయపడతారు. ఉద్యోగానికి సంబంధించి మంచి సంస్థ నుంచి ఆఫర్ అందుతుంది. మీ పెద్దల నుంచి డబ్బులు అందుతాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో ఆశించిన లాభం పొందుతారు. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెడతారు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. సమయాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అతి కష్టం మీద ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం. శ్రమ ఎక్కువగా ఉన్న ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ప్రతిఫలాపేక్ష లేకుండా పనిచేసి విజయం సాధిస్తారు. నూతన గృహం కొనాలి అనే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఓర్పుతో పనులు చేయండి. శుభ ఫలితాలు ఉన్నాయి. శివారాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
వృత్తి వ్యాపారాల్లోని వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. సహనంతో వ్యవహరించడం మంచిది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. స్నేహితుల పూర్తి మద్దతు ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. కొత్త పరిచయాల విషయంలో కొద్దిగా జాగ్రత్తలు అవసరం. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ చింతన ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. సంకల్ప సిద్ధి ఉన్న కొత్త పనులు ప్రారంభించడంలో స్పష్టత అవసరం. దైవానుగ్రహంతో ఒక ఆపద నుంచి బయటపడతారు. విజయావకాశాలు పెరుగుతాయి. అలసట చెందకుండా ఆలోచించండి. గ్రహ బలంతో అదృష్టవంతులవుతారు. ఒక లాభం చేకూరుతుంది. కుటుంబ పరంగా ఆనందాన్ని పొందుతారు. పొరపాటు లేకున్నా తప్పు మీదే అనేవారు ఉంటారు. సమన్వయ లోపం రాకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మికత పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. సంతానం నుంచి సంతోషకరమైన వార్తలు వింటారు. నూతనంగా చేపట్టిన పనులను మనోధైర్యంతో పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం బాగుంటుంది. ప్రయాణాలు చేస్తారు. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. ఆస్తుల విషయంలో ఇది ఎంతో అనుకూలమైన సమయం. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. పనులన్నీ సకాలంలో పూర్తి చేయడం వల్ల చుట్టుపక్కల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పరస్పర సామరస్యం కారణంగా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీకోసం కొన్ని సమస్యలు వెయిటింగ్. ముందే జాగ్రత్త పడడం మంచిది. మీ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. వ్యాపారంలో ఉన్నవారు ఆర్థిక సంబంధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన కాలం. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. శ్రమ ఎక్కువగా ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు లాభాన్ని చేకూరుస్తాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. శుభయోగాలు ఉన్నాయి. చిన్న పని కూడా పెద్ద ప్రయత్నం ఉంటే కానీ పూర్తి కాదు. కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. ఇబ్బంది కలిగించే వ్యక్తులు ఉంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. దగ్గరి వారి సూచనలు పనిచేస్తాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. అంతిమంగా విజయం మీదే. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు తీరుతాయి. మీకు రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. కొన్ని పనులు బాగా ఆలస్యం అవుతుంటాయి. ఉద్యోగానికి సంబంధించిన మంచి ఆఫర్లు వస్తాయి. నిరుద్యోగులకు గ్రహ సంచారం కాస్తంత అనుకూలంగా ఉంది. ఓపిగ్గా వ్యవహరించండి. ఆదాయం తగ్గుతుంది. ప్రణాళికేతర ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. వైద్య ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సమస్యలు కొంతవరకు ఉపశమనం కలిగిస్తాయి. మనస్సుకు చంచలంగా ఉంటుంది. స్నేహితుల నుంచి సహకారం ఉంటుంది. శుభవార్తను వింటారు. మానసిక ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం చాలా బాగుంది. తొందరపాటు నిర్ణయాలు ప్రతికూలంగా మారుతాయి. నూతన వస్తువులు, కొత్త పనులు ప్రారంభించే వారికి అనుకూలమైన సమయం. భవిష్యత్తు ప్రణాళికలకు మంచి సమయం. అనవసరపు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అనుకూల కాలం నడుస్తోంది. తిరుగులేని విజయాలు సాధిస్తారు. వ్యాపార యోగం విశేషంగా ఉంటుంది. ప్రేమ, వాత్సల్యాలు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రతిభ కనపరుస్తారు. భూ గృహ లాభాలు ఉన్నాయి. ఆస్తి వృద్ధి చెందుతుంది. గతంలో చేసిన పొరపాట్లను ఇప్పుడు సరిదిద్దుకునే అవకాశం ఉంది. పోయిన ప్రశాంతత తిరిగి లభిస్తుంది. కీలక నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించాలి. అవసరమైతే పెద్దల సలహాలు తీసుకోండి. అధిక ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. విష్ణు స్తుతి మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటాయి. తోబుట్టువులతో విభేదాలు తొలగిపోతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులకు హామీ ఉండి దెబ్బతింటారు. ఆహార, ఆతిథ్య రంగంలోని వారికి అనుకూలమైన సమయం. ఇంట బయట బాగా ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారులు బాగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు వస్తాయి. పనులన్నీ సకాలంలో పూర్తి చేయడంతో ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులు, విద్యార్థులకు శుభ సమయం. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఆదాయం నిలకడగా ఉంటుంది.
సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. ఆర్థికంగా సానుకూల పరిస్థితులు ఉన్నాయి. నూతన వస్తువులను కొనేవారికి, మంచి పనులు ప్రారంభించే వారికి అనుకూలమైన సమయం. ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. ఆశించిన ఫలితం వస్తుంది. అవమానాలను పట్టించుకోవద్దు. అధికారుల ప్రశంసలు ఉన్నాయి. పదవీ లాభం ఉంది. అర్హతకు తగ్గ ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. అనవసరపు ప్రయాణాలు చేయకండి. ప్రేమికులు ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబ సభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ధనయోగం ఉంది. తెలియని ఖర్చులు ఎదురవుతాయి. సంతోషంగా గడుపుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. అష్టలక్ష్మి స్తోత్రం సంపదను పెంచుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.